మహానాడు అంటే తెలుగు తమ్ముళ్లకు పెద్ద పండుగ లెక్క. పార్టీ లీడర్ నుంచి క్యాడర్ వరకు అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. జగన్ ఇలాఖలో అత్యంత అట్టహాసంగా మహానాడును నిర్వహించి గ్రాండ్ సక్సెస్ చేయాలని ప్లాన్ చేస్తోంది టీడీపీ. ఇప్పటికే మహానాడు ఏర్పాట్లు కొలిక్కి వచ్చాయి. కడప నగరానికి పబ్బపురం గ్రామ సమీపంలో 150 ఎకరాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఎల్లుండి నుంచి 3 రోజుల పాటు జరిగే సంబరానికి ఇప్పటికే పలువురు మంత్రులు, పార్టీ కీలక నేతలు తరలివచ్చారు. సీఎం చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ రేపు సాయంత్రం వరకు కడప చేరుకుంటారు. ప్రతినిధుల సభ వేదికపై సీఎం, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కార్యవర్గ సభ్యులు దాదాపు 450 మంది ఆసీనులయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వేదిక ఎదురుగా 25,000 మందికి సరిపడా ప్రాంగణాన్ని నిర్మించారు. మరోవైపు బహిరంగ సభ ఏర్పాట్లను ముమ్మరం చేశారు. మహానాడుకు అన్ని ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. పూర్తి సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర. గుడ్ మార్నింగ్ సునీల్. కడపలో జరగబోయే మహాసంబరానికి మహావేదిక సిద్ధమవుతోంది. కేవలం 2 రోజులు మాత్రమే సమయం ఉండడంతో కడప నగర శివారులో ఏర్పాటు చేసినటువంటి మహానాడు వేదిక దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ దాదాపు 15 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఏర్పాట్లు చకచకా స్పీడప్ చేశారు. దాదాపు వారం రోజుల నుంచి కూడా మంత్రుల బృందం కడపలోనే పాగా వేసి ఇక్కడే నిత్యం ఏర్పాట్లను కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే కడపకు చేరుకున్నటువంటి మంత్రుల బృందం నిత్యం మీటింగులు, అలాగే మహానాడుకు దగ్గర ఉన్నటువంటి వేదిక ఏర్పాట్లను కంటిన్యూగా పరిశీలిస్తున్నారు. వీడియో జర్నలిస్టు వేణుగోపాల్ చూపించబోయే ఈ మహానాడు వేదిక ఏదైతే ఉందో ఇదే ప్రధాన వేదిక. ఇక్కడే 27వ తారీఖు, 28వ తారీఖు 2 రోజుల పాటు ప్రతినిధుల సభ, 29వ తారీఖు భారీ బహిరంగ సభకు ఏర్పాట్లయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూపించబోయే ఈ వేదిక మీదనే చంద్రబాబు మంత్రుల బృందంతో పాటు దాదాపు 23,000 మందికి ఆహ్వానాలు పంపారు. మరో 4,000 మంది అదనంగా వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. సాధారణంగా గతంలో జరిగినటువంటి మహానాడు వేదికల మీద 150 మంది ప్రతినిధులు కూర్చునేలాగా ఏర్పాట్లు చేశారు. కానీ ఈసారి మాత్రం దాదాపు 400 నుంచి 450 మంది ఆసనాలు అయ్యే విధంగా అక్కడ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. స్టెప్ బై స్టెప్, అంటే చివరన కూర్చున్నటువంటి ప్రతినిధికి కూడా ముందర కూర్చున్నటువంటి కార్యకర్తలు అలాగే యంత్రాంగం అందరూ కూడా కనిపించే విధంగా స్టెప్ బై స్టెప్ ఈ మహానాడు వేదిక కూడా ఏర్పాటు చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అలాగే మంత్రుల బృందం దాదాపు 10 రోజుల నుంచి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతినిధుల సభకు అలాగే భోజన వసతి, పార్కింగ్ ఏర్పాట్లు కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తా ఉన్నారు. మహానాడుకు వేసినటువంటి 19 కమిటీలు ఏవైతే ఉన్నాయో ఆ కమిటీలన్నీ కూడా ఇక్కడే ఉండి కంటిన్యూగా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 19 కమిటీల్లో భాగంగా భోజన వసతులు, అలాగే పార్కింగ్ కమిటీ, అలంకరణ కమిటీ, ఆహ్వాన కమిటీ, ఇలా 19 రకాల కమిటీలు కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో జిల్లాతో పాటు తెలంగాణ ఉన్నటువంటి సభ్యులకు కూడా అవకాశం కల్పించారు. వాళ్ళందరూ కూడా ఎవరికి అప్పగించినటువంటి పనులు వాళ్ళు పూర్తిగా నిమగ్నమయ్యి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మ్యాక్సిమం రేపటిలోపు ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన వేదికతో పాటు బహిరంగ సభకు వచ్చేటువంటి కార్యకర్తలకు కూడా అన్ని పూర్తిస్థాయి ఏర్పాట్లు అయితే చేస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. సునీల్. సురేంద్ర, అయితే పార్కింగ్ ఎటువంటి ఏర్పాట్లు చేశారు? అండ్ దాదాపు 5 లక్షల పైమాటే జన సమీకరణ జరిగేటువంటి అవకాశం ఉంది. తెలుగు తమ్ముళ్ళందరూ కూడా అక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో వారందరికీ రావడానికి రహదారుల మార్గాలు కూడా ఎట్లా ఏర్పాటు చేశారు? ఇది కడప నగర శివార్లో ఉన్నటువంటి పబ్బాపురం ఏరియాలో ప్రధాన వేదిక ఏర్పాటు చేశారు. ఇది 120 ఎకరాల్లో ఈ వేదిక, అలాగే ప్రధాన ద్వారంతో పాటు భోజన సదుపాయాలు, 5 లక్షల మందికి సరిపడినటువంటి బహిరంగ సభ కూడా ఇక్కడే ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి సంబంధించి కడప ఎయిర్పోర్ట్ నుంచి పులివెందుల రింగ్ రోడ్ నుంచి ఒక రహదారి, రాయచోటి నుంచి వచ్చే వాళ్ళకు ఒక రహదారి, అలాగే రాజంపేట, తిరుపతి నుంచి వచ్చే వాళ్ళకు ఒక రహదారి, అంటే 4 రహదారులను ప్రధానంగా కూడలు చేసుకుని అక్కడి నుంచి నెట్వర్క్ సర్కిల్స్ ఏర్పాటు చేసుకుని ఇక్కడ ప్రధాన వేదిక దగ్గరికి ప్రతి వాహనం వచ్చేలా పార్కింగ్ సదుపాయాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ ప్రధాన వేదికకు చుట్టుపక్కల దాదాపు 500 మీటర్ల దూరంలో 400 ఎకరాల సేకరించి పార్కింగ్ సదుపాయాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ప్రధానంగా రాయలసీమ వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తలు ఎక్కువగా ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ముందు రోజే వాళ్ళందరూ ప్రతినిధుల సభ ఏదైతే జరుగుతుందో ఆ రోజే వస్తారు కాబట్టి వాళ్ళందరికీ సరిపడినటువంటి పార్కింగ్ ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో జరుగుతున్నాయని చెప్పొచ్చు. సునీల్. ఓకే సురేంద్ర, థ్యాంక్ యూ.